నమస్తే గురుగారు. నమస్తే రమగారు. నమస్తే గురుగారు, న్యూమరాలజీ ప్రకారం మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు మీరు. లక్కీ మొబైల్ నెంబర్ ఉంటేనే మనకి సక్సెస్ కూడా వస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి న్యూమరాలజీ ప్రకారం లక్కీ మొబైల్ నెంబర్ అంటే ఎలా ఉండాలి, అంటే ఎలాంటి నెంబర్స్ ఉండాలి మొబైల్ నెంబర్ లో? ఎస్ మేడం, వాస్తవంగా మనం న్యూమరాలజీలో తీసుకున్నప్పుడు నెంబర్ 1 మనకి నేమ్ ఎట్లా ఉందో, నెంబర్ 2 లో లక్కీ మొబైల్ నెంబర్ ఉంది. ఓకే, ఇమాజినేషన్ చేయాలి మనం. ఎట్లా అంటే ఇప్పుడు ఇది మనం శరీరంలో ఒక భాగం అయిపోయింది. ఇది లేకుంటే ఆడికి పోతానికి లేదు, పక్కనే ఉండాల్సిందే కంపల్సరీ. ఇది మిస్ చేసిపోతే కష్టం. పిలవాలన్నా మర్చిపోయిపోతారు చాలా మంది, కానీ మొబైల్ మర్చిపోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అలా తయారైపోయింది. దీంట్లోనే అన్ని నిక్షిప్తమైనవి కదా, కాల్కులేటర్ దీంట్లో, మొబైల్ దీంట్లో, వీడియో దీంట్లో, ఫోటోలు దీంట్లో, సో ఇలా సెల్ఫ్ తీయాలంటే దీంట్లోనే, పోస్టింగ్ చేయాలంటే దీంట్లోనే, ఫేస్బుక్ దీంట్లోనే, ఇన్స్టాగ్రామ్, పేటిఎం, పీటీఎం, ఆర్టీఎం అన్ని డబ్బులు ట్రాన్సాక్షన్ దీంట్లోనే. డబ్బులు చూడట్లేదండి ఎవరు అసలు. డబ్బులు చూడని పరిస్థితి మొబైల్ ద్వారా ఏర్పడుతుంది. సో ఇంత వైబ్రేటెడ్ గా తయారైన వస్తువుని మీరు లక్షలలో పెట్టుకుంటారు. ఐఫోను, యాపిల్ ఫోను, తర్వాత ఈ ఎప్పో, వివో ఇవి కూడా ఇప్పుడు లక్షలకు వెళ్ళిపోయినాయి. మంచి మంచి బ్రాండ్లలో మోడల్స్, శాంసంగ్ లక్షలలో ఉన్నాయి మొబైల్స్. సో ఇంత కాస్ట్లీ తీసుకుంటారు, దాంట్లో వేసే నెంబర్ మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఇందులో కొంతమంది ఉంటారు బాగా పిచ్చి, బాగా పేరుకపోయి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యాన్సీ నెంబర్లోకి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఆ ఫ్యాన్సీ నెంబర్ మేము ఒత్తుకుంటాం ఎప్పటి నుంచో, మనం కూడా చాలాసార్లు చెప్పాం, మన టీవీ ద్వారా కూడా చాలాసార్లు చెప్పాం, నాయన ఫ్యాన్సీ నెంబర్లు మీ లక్కీ నెంబర్లు కావు. ప్రతి ఫ్యాన్సీ నెంబర్ మీ లక్కీ నెంబర్ కాదని మనం చెప్తూనే ఉన్నాం. అయినా కూడా వీళ్ళు అలాగే ఫ్యాన్సీ నెంబర్లు పెట్టుకుంటా అంటారు. టోటల్ చేస్తే వీళ్ళు రాంగ్ నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా న్యూమరాలజీ ఏం చెప్తుందంటే మేడం, ఏదైతే మీ సిరీస్ ఉన్నదో, మీ సిరీస్ ప్రకారం మీకు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. ఆ లక్కీ నెంబర్ ప్రకారం మీ మొబైల్ నెంబర్ ఉండాలి. ఎప్పుడైతే మీరు 10 అంకెల మొబైల్ నెంబర్ని టోటల్ చేసేసి సింగిల్ డిజిట్ లోకి మార్చుకున్నారనుకోండి, దాంట్లో మీకున్న 2-3 లక్కీ నెంబర్లో ఏదో ఒకటి ఉండాలి. ఉంటేనే అది మీకు చాలా వైబ్రేటెడ్ గా పని చేస్తుంది. ఒకవేళ మీరు ఫ్యాన్సీ నెంబర్, ఆ నెంబర్, ఈ నెంబర్ అని చెప్పేసి దాన్ని తీసుకుపోయి శత్రు నెంబర్లో పెట్టుకున్నారనుకోండి, మెరాకిల్ జరిగిపోతాంటాయి. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, రకరకాల కేసులు ఎదుర్కొంటా ఉంటారు. ఇప్పుడు 4వ నెంబర్ ఎక్కువసారి రిపీట్ అయింది అనుకోండి, వీళ్ళు కంపల్సరీ పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలా మంది. సో ఇట్లా అంటే మనం ఎప్పుడైనా ఒక నెంబర్ తీసుకోవాలంటే పిల్లర్ నెంబర్స్ ఉంటాయండి. దీంట్లో ఒక 5 పిల్లర్ నెంబర్స్ ఉంటాయి. 1, 4, 5, 6, 9 ఈ 5 నెంబర్లు మన మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాంటి కండిషన్ లేదు, కానీ 5 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అనంటే, ఎందుకు 5 ఉండాలి అనంటే, ఉన్నదే మనకు 9 నెంబర్లు వాస్తవంగా, మిగతా అన్ని మనకి కాంబినేటెడ్ నెంబర్లే, కలిపితే వచ్చే నెంబర్లే. యూనివర్స్ లో ఉన్నది మనకి 9 నెంబర్లు, 1 to 9. సో దీంట్లో ఎప్పుడైనా కూడా మనకి 5 నెంబర్లు ఉన్నాయనుకోండి, సో మనకి అద్భుతంగా దాని వైబ్రేషన్ సరిపోద్ది. ఒకటన్నాం అనుకోండి గ్రోత్, మనం డెవలప్ కావాలంటే ఉపయోగపడేది గ్రోత్. 4వ నెంబర్ అనుకున్నాం అనుకోండి, దాని కుబేర నెంబర్ అంటాం మనం న్యూమరాలజీలో. సో మన బ్యాంక్ బ్యాలెన్స్ ని సూచించే నెంబర్. ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ 4వ నెంబర్ అవైలబుల్ లేదనుకోండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఎప్పుడు చూసినా సున్నానే ఉంటుంది, ఎప్పుడు చూసినా సున్నానే ఉంటుంది. మీరు రాత్రి ₹1,00,00,000 వేయండి, తెల్లారితలకే 0 అయిపోతుంది. 5వ నెంబర్ ఉంది అనుకోండి, ఇది బుధుడి యొక్క అంశతో ఉండే నెంబర్, బిజినెస్ నెంబర్ అంటారు. ఇది బ్రహ్మ నెంబర్, కమ్యూనికేషన్ నెంబర్ అంటారు. మీరు ఫోనే కమ్యూనికేషన్ వాస్తవంగా. దాంట్లో 5వ నెంబర్ లేకపోతే కమ్యూనికేషన్ కుదరదు. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పాను, మీరు ఎమ్మటే దాన్ని నెగిటివ్ కోణంలో థింక్ చేస్తారు. నేను అన్న పదాన్ని, చాలా పదాలు సృష్టించుకోవచ్చు కదా మనం, అన్న పదం కరెక్టే, నేను యాదృచ్ఛికంగా ఏదో పదం అన్నాను. 5వ నెంబర్ లేకపోతే ఏమైతుందంటే అది రివర్ట్ కింద మీకు చెడు పేరుని తీసుకొస్తాను. కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుంది అక్కడ. అంటే వాక్ శుద్ధి అంటారు చూసారా, వాక్ శుద్ధి మిస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మన 6వ నెంబర్ లేదనుకోండి, 6వ నెంబర్ మనకి మనీ ఫ్లో నెంబర్ అంటారు. డబ్బులు మీరు అడుగుతారు కదా, డబ్బులు కావాలి. 6వ నెంబర్ పెట్టుకోండి బ్రదర్. 6వ నెంబర్ లేదనుకోండి, డబ్బులు ఉండవు, డబ్బులు మీ దగ్గర రావు. భయపడితే డబ్బులు మీ దగ్గర రావాలంటే, రమాగారి దగ్గర 6వ నెంబర్ లేదు, మీ దగ్గర డబ్బులు రావాలంటే వామ్మో రావంటే 6 నెంబర్ ఉండాలి. సో దాన్ని మనం న్యూమరాలజీలో మనీ ఫ్లో నెంబర్ అంటాం. ఇండైరెక్ట్ గా అయితే మనం లక్ష్మీదేవి నెంబర్ అంటాం మనం. ఓకేనా? ఎందుకంటే అధిపతి శుక్రాచార్యుడు. దీనికి ఉన్న పోర్ట్ఫోలియో ఈ ప్రపంచంలో దేనికి ఉండదు. డబ్బులు కావాలి, ప్రాపర్టీ కావాలి, డ్రెస్ కావాలి, మీకు స్ప్రే కావాలని కూడా 6వ నెంబర్ ఉండాలి. సో అంత వైబ్రేటెడ్ ఉండే నెంబర్ మరి మీ దగ్గర లేకపోతే ఎలా? సో అందరు ఏదో పెట్టుకుంటారు, 999999, 44444 ఏదో పెట్టుకుంటా అంటారు. అలా కాదు బ్రదర్, కనీసం ఈ పిల్లర్ నెంబర్స్ పెట్టుకోండి. 1, 4, 5, 6, 9. ఇక 9 అంటే మనకి డేర్ నెంబర్. ఇంతకుముందు మనం అనుకున్నట్టే డేర్ నెంబర్ లేకపోతే మనం ఏం చేయలేం. ఇక అసమర్థత అనేది ఏర్పడతా ఉంటది మనకి. అధైర్యపడేటోడు ఎప్పుడు దేనికి కూడా పనికిరాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. 9వ నెంబర్ కూడా ఉండాలి. ఇవి పెట్టుకోండి. తర్వాత ఇంకో కండిషన్ ఏంటంటే 4, 5, 6 ఈ 3 స్థానాలు చాలా పర్ఫెక్ట్ ప్లేసెస్. ఈ ప్లేసెస్లలో 0 ఉండొద్దు. 0 ఉంటే మీరు కూడా 0 అయిపోతారు రివర్స్ లో. ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి.
సో మీరు ఒకసారి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు, కలవచ్చు. తర్వాత మీరు ఆ నెంబర్ తోనే మనం ఆన్లైన్ కన్సల్టింగ్ కూడా ఇస్తున్నాం, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అద్భుతంగా మంచి నెంబర్ తీసుకోండి, మంచిగా అభివృద్ధి చెందండి. ఎందుకంటే న్యూమరాలజీలో సెకండ్ ప్లేస్ లో ఉంది, ఫస్ట్ ప్లేస్ ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ వెంటనే వచ్చి మనకు న్యూమరాలజీలో మొబైల్ నెంబర్ అవుతుంది. కాబట్టి లక్కీ మొబైల్ నెంబర్ పెట్టండి, లక్కీగా దూసుకెళ్ళండి, లక్కీగా అద్భుతంగా ఉండండి. ఓకే, సూపర్. అలాగే మీరు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఎస్ మేడం, క్లాసెస్ మనకి ఎవ్రీ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతా ఉంటాయి. 3 levels లో ఉన్నాయి కేసు మనకి. ఒకటి వచ్చేసి ఫౌండేషన్ లో చాలా అద్భుతంగా చిన్న పీస్ తోనే మీకు ఫౌండేషన్ కవర్ అయిపోతుంది. ఇది దాదాపు న్యూమరాలజీకి సంబంధించిన డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే మనకి 5 మనం ఎప్పుడు కూడా మనం సూపర్ 6 మన దగ్గర చెప్తాం. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ ATM పిన్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, ఈ 6ని కవర్ చేస్తాం ఫౌండేషన్ లో. సూపర్ గా మీకు దానికి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇక ఇంకో రెండో రేంజ్ లో 30 రోజుల ఫౌండేషన్ మారతాన్ కోర్స్ ఉంటుంది. అది 30 రోజులు 30 క్లాసులో న్యూమరాలజీ 90% కవర్ అయిపోతుంది. లాస్ట్ లో వచ్చేసి పక్కా కమర్షియల్ కోర్స్ ఇది. ఇది నేర్చుకుంటే బిజినెస్ చేయాలి ఖచ్చితంగా. దీనికి మనం 5 యాప్స్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి, సాఫ్ట్వేర్. అద్భుతంగా దూసుకోవచ్చు. ఇక వీటితో పాటు మీకు మనం లాస్ట్ నుంచి మనం ఒక ఆఫర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం కిరణ్ టీవీ ద్వారా. యజమాని యొక్క మనకి రిక్వెస్ట్ తోని 699 రూపాయలకి వాళ్ళ యొక్క జన్మ కుండలి రిపోర్ట్ ఇచ్చేస్తున్నాం. టోటల్ అది కూడా ఈ 6 అంశాలకు సంబంధించింది. ఈ 6 అంశాల డీటెయిల్స్ మనకు పెట్టాలి, వెంటనే మనం దానికి సంబంధించిన కుండల వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది ఉపయోగించుకోండి బ్రదర్ అందరూ. 699 రూపాయల కోసం మీరు వెయిట్ చేయొద్దు. చాలా మంది నిజంగా మేడం రెస్పాన్స్ అసలు సూపర్ అనమాట. సూపర్ అంటే సూపర్. ప్రతి ఒక్క సింపుల్ గా ఉంటుంది కదా, 699 రూపాయలు జస్ట్ నథింగ్ బట్. సో దాంట్లో మీకు 6 ఏదైతే డికోడింగ్స్ ఉన్నాయో పర్ఫెక్ట్ గా మీరు చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఉపయోగించుకోండి అందరూ. మీ యొక్క జన్మకుండల రిపోర్ట్ ని 2025 లో మీరు ర్యాక్ చేయాలి. దానికి అని ఓపెన్ చేసుకోండి, సూపర్ గా ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీకు వీడియోలో వస్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అన్ని చెప్తారు. కింద నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటుంది మేడం, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు. దానికి వాట్సాప్ కూడా డీటెయిల్స్ కూడా దానికే పెట్టాలి. ఓకే గురుగారు, నమస్తే. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ.